15వ తారీఖు నాడు ఎప్పుడు వచ్చింది పొద్దున అంటే 4 గంటలు వచ్చింది. ఎన్ని గంటలు రాశాను? 3ంటికి రాశాను. 3ంటికి 3 ఫేజ్ వచ్చింది. గోవుడు 4ంటికి పోయింది, వచ్చుడు 3ంటికి వచ్చింది. అంటే 13 గంటలు రైతులకు కరెంట్ ఇస్తుండ్రు, 11 గంటలు తీసేస్తుండ్రు. ఆ 13 గంటల్లో కూడా మీరు ఎల్సీ అంటున్నారు, లైన్ మీదికెళ్ళి 11 కేజీ పోయింది అంటున్నారు, తర్వాత ట్రిప్ అయింది అంటున్నారు. మళ్ళా ఆ ఇచ్చిన 13 గంటలు 50 నిమిషాలు 50 ఒక 15 ఇది ఒకటే 50 నిమిషాలు పోయింది. ఫీడర్స్ ఉంటాయి కదా సార్? ఒక్కొక్క ఫీడర్. ఇవాళ ఎన్నిసార్లు పోయింది కరెంటు? 1, 2, 3, 4, 5 సార్లు. అయితే ట్రిప్ అయినాయి సార్, 5 నిమిషాలు ట్రిప్ అయింది. ఒక 5 నిమిషాలు ట్రిప్. ఇది 7 నిమిషాలు ఎల్సీ సార్. ఎల్సీ ఇది 30 kV ఇన్కమింగ్ పోయింది సార్. 25 నిమిషాలు పోయింది. ఇది మళ్ళీ ట్రిప్ అయింది సార్. 5 నిమిషాలు. ఎప్పుడు పోయింది? 11 తారీఖు కరెక్ట్ సాయంత్రం అంటే 3 ఫేజ్ ఇక్కడ పోయింది. అది వచ్చింది సార్. ఈ పొద్దుగాల 3ంటికి వచ్చింది. సాయంత్రం ఎన్ని గంటలు తీసేసాను? 4 గంటలకు తీసేసారు. ఇక్కడ రాయలేదు. ఇష్టమన్నట్టుగా రాయకపోతే మొన్న రాసిండ్రు. మొన్న ఎన్ని రాసిండ్రు? 3 ఫేజ్ ఎన్ని గంటలకి? ఇది 5. ఈడ ఎన్ని గంటలకు పోయింది? 3 ఫేజ్ సాయంత్రం. అదే సార్ 4:15 తీసేసాను. 4:15 తీస్తే మరి 5 ఎందుకు రాస్తున్నారు? ఈడ రాయాలి కదా. 4:15 అంటే నీకు 45 నిమిషాలు సింగిల్ ఫేజ్ ఉన్నట్టే కదా. నువ్వు 5 నుంచి సింగిల్ ఫేజ్ చేసినట్టు గంట ఎంట్రీ చేస్తాను సార్. అదే కాదు కదా. నువ్వు 4:15కి తీసేస్తున్నావు సింగిల్ ఫేజ్. మరి ఇలా రాసుడేమో 5 నుంచి సింగిల్ ఫేజ్ అంటే రాస్తుంది. అంటే 1 గంట తక్కువ రాస్తుంది. అంటే మేము ఎంట్రీ చేసి గంటకి ఏం రాయలేదు రాస్తాం సార్. 4:15 రాయి రాయలేదు కదా. నువ్వే చెప్తున్నావు 4:15కు 3 ఫేజ్ చేసినావు. 4:15 PM సింగిల్ ఫేజ్ అయింది అంతే కదా. మరి నువ్వు రాసినేమో 5ంటికి రాస్తున్నావు. ఇక్కడ 4:15కి పోయి ఎప్పుడు వచ్చింది? పొద్దుగాల 2:15 సార్. ఏదిగా ఇక్కడ 4ంటికి వచ్చింది 3 ఫేజ్. నువ్వు అవదని చెప్తున్నావు. లేదు సార్, 3 సార్. 2:15 చేస్తాం సార్. ఇది టైం అండి. అయితే ఎంట్రీ అనేది మా గంట ఇది చేస్తాం కదా సార్. 4 రాస్తాం. 4 బజేకి వచ్చినట్టు రాసినావు. 3 గంటలకు సార్. 3 సార్. 3 గంటలకు ఇచ్చిన రాసినావు. ఇంకా 4ంటికి పోతుంది, 3ంటికి వస్తుంది. 11 గంటలకు పోతుంది కరెంట్. 12 గంటలు ఇస్తుంది. రైతులకు 13 గంటలు ఇస్తుంది. ఆ 13 గంటల్లో 4 సార్లు ట్రిప్ అవుతుంది అంతేనా? ఎవరైనా ఆపరేటర్ సార్. చూస్తా. ఏం ప్రశాంత్ బాగున్నావా? ప్రశాంత్ ప్రశాంత్ హరీష్ రావు మాణిక్రావు సాబ్ ఉన్నాడు. ఏం సంగతి? గుడ్ ఈవినింగ్ తమ్ముడు. ఏమి మీ దగ్గరకు వస్తారని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు దాన్ని? ఎట్లా తెలిసింది? 23, 22, 55, 60, 65 గంట 5 నిమిషాలు సార్. అన్ని పోదు సార్. ఇదేమో 23 నిమిషాలు మద్రి సార్. ఫీడర్స్ ఉంటాయి కదా సార్. మద్రి ఇది దిగాల్ ఫీడర్ సార్. 22 నిమిషాలు చూపిస్తుంది సార్. ఇదొక అర్ధగంట పోయినట్టు. అదొక 11 గంటలు, ఇదొక అర్ధగంట. 11:30 గంటలు పోతే 12:30 గంటలు వచ్చింది.